హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు ఈ బీడెడ్ స్టార్ని అయితే మేక్ చేయడం చూద్దామండి. ఆల్రెడీ అయితే ఈ బీడ్ స్టార్ మన ఛానల్లోనే ఉంది. కాకపోతే ఏంటంటే దానికంటే ఈజీ సింపుల్ మెథడ్లో అయితే ఈరోజు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, దీన్ని మనం ఇలా కీ చైన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, లేట్ చేయకుండా ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ఇప్పుడైతే రెడ్ బీడ్స్తో అయితే వేస్తానండి మీకు చూపించడం కోసం. ఓకే, ముందుగా మనకు అవసరమైన దారాన్ని అయితే తీసుకోవాలి. ఓన్లీ 30 బీడ్స్తో అయితే ఈ స్టార్ అయితే తయారవుతుందండి. ఓన్లీ 30 బీడ్స్ ఉంటే సరిపోద్ది. ఓకే, ఆల్రెడీ మన ఛానల్లోనే ఉంది. కాకపోతే ఏంటంటే దానికంటే సింపుల్ మెథడ్లో అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. 1 2 3 4 ఇలా 4 బీడ్స్ అయితే తీసుకొని మనం ఇలా 4 బీడ్ మెథడ్ ఉంటుంది కదా, ఇలానే వేసుకోవాలండి. అంటే లాస్ట్ బీడ్కి అయితే ఒకటి ఎక్కించుకొని మనం దారాన్ని టైట్ చేస్తూ ఇలా దీనికైతే ముడి పెట్టాలి. ఇలా మనం 6 అయితే తయారు చేసుకోవాలండి. చూసారు కదా, చాలా సింపుల్, చాలా ఈజీ. మనం ఇలా అయిన తర్వాత ఇంక దారాన్ని కట్ చేసుకోవటమే. ఓకే, ఇలా చూసారు కదా, ఇలా మనం 6ని అయితే మేక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్గా. ఓకే, చూడండి, ఇలా 6 అయితే ముందు మేక్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు ఏంటంటే ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా మనం ఒక్కటైతే ఇప్పుడు 4 బీడ్స్తో చేసుకున్నాం కదా, ఈ ఫ్లవర్ని అయితే ఒకటి వేసుకుంటాం. తర్వాత ఏంటంటే ఒక బీడ్ ఎక్కించుకోవాలి. ఓకే, మళ్ళీ సేమ్ ఒక ఫ్లవరు, ఒక బీడు, మనం 6 అయితే వేసుకున్నాం కదండి. ఆ 6ని ఒకదాని తర్వాత ఒకటైతే ఎక్కించుకోవాల్సి ఉంటుంది ఇలా దారంకి. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇలా అన్నమాట. ఇలా మొత్తం ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ మనం చూసారు కదా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఫ్లవరే వచ్చింది కాబట్టి ఇక్కడ లాస్ట్కి బీడ్ రావాలన్నమాట. ఓకే, అర్థమవుతుందా? ఇలా వచ్చిన తర్వాత ఇలా అన్నీ ఒక దారంకి అయితే ఎక్కించుకున్నాం కదా. ఓకే, అర్థమవుతుంది. ఒక మాల వేస్తాం కదా, ఒక మాల చూడండి, ఇది ఉంది కదా, ఈ ఫస్ట్ వన్ అయితే ఏదైతే ఉందో అంటే మనం ఫస్ట్ ఇది ఎక్కించుకున్నాం కదండి బీడు, ఆ బీడ్కి అయితే మనం ఇప్పుడు అంటే ఫ్లవర్ దీనికి దారం తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకొని ఇప్పుడు దారం అన్ని పూసల్లో నుంచి అయితే మనం తీసుకొని టైట్ అయితే చేసుకోవాలండి. ఓకే, ఇలా చూసారు కదా, ఎలా వచ్చింది షేప్. ఇలా అయితే టైట్ చేసుకోవడం అనేది టైట్ చేసుకుంటే మనకైతే ఇప్పుడు ఈ బీడెడ్ స్టార్ అయితే తయారైంది. కాకపోతే ఏంటంటే ఈ 2 అల్లికల్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉందండి. మీకైతే ఏది బాగుంది అనుకుంటే అదైతే మేక్ చేసుకోండి. ఓకేనా, డిఫరెన్స్ ఏంటంటే చూసారు కదా, ఇది మనం 4 బీడ్ మెథడ్ వేయడం వలన ఈ బీడ్స్ రెండింటికి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇది ఒక ఫ్లవర్లా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. చూసారు కదా, ఇది బీడెడ్ స్టార్. ఇదేంటంటే వేరే మెథడ్లో అల్లిన స్టార్ అండి ఇది. ఓకే, ఈ రెండింటిలో మీకు ఏదైతే నచ్చింది అనుకుంటే, ఏదైతే ఈజీ ప్రాసెస్ అయితే ఇదండి. చూసారు కదా, ఈ 2 బీడెడ్ స్టార్సే. మీకు ఏది నచ్చిందని కామెంట్ చేయండి, పక్కా మర్చిపోద్దు. ఓకే, ఇది థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.